హిట్లర్ చరిత్ర. హిట్లర్ లేదా అడాల్ఫ్ హిట్లర్ 1933 నుంచి జర్మనీ ఛాన్సలర్గాను, 1934 నుంచి మరణించే వరకు జర్మనీ నేతగాను వ్యవహరించిన వ్యక్తి. అలాగే ఇతడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ, దీనినే నాజీ పార్టీ అంటారు, వ్యవస్థాపకుడు అన్నమాట. హిట్లర్ ఏప్రిల్ 20, 1889న బ్రౌనౌ అమ్మిన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు. ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా జర్మనీ దేశ సరిహద్దుల్లో ఉంది. 6 పిల్లలో హిట్లర్ 4వ మరియు 3వ మగబిడ్డ. హిట్లర్ తండ్రి అలోయిస్ హిట్లర్, అసలు పేరు షిక్కల్ గ్రుబర్, వాణిజ్య శాఖలో గుమస్తా. హిట్లర్ తల్లి క్లారా పోలచ్. అలోయిస్కు 2వ మరదలు మరియు 3వ భార్య. వీరికి కలిగిన 6 సంతానంలో హిట్లర్ మరియు అతని చెల్లెలు పౌలా మాత్రమే బతికారు. అలోయిస్ జూనియర్, ఏంజెలా ఈ ఇద్దరు అలోయిస్కు 2వ భార్య వలన కలిగిన సంతానం. అలోయిస్ మొదటి భార్యకు పిల్లలు లేరు. అలోయిస్ హిట్లర్ అక్రమ సంతానం. తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు. 1876లో జనాభా లెక్కల ప్రకారం ఒక గుమస్తా ఇతని సవతి తండ్రి జోహనన్ గెవర్గ్ హైడ్లార్ను అలోయిస్ తండ్రిగా పేర్కొన్నాడు. ఆ పేరు రకరకాలుగా పిలువబడి చివరకు హిట్లర్గా స్థిరపడింది. పురాతన జర్మన్ భాషలో హిట్లర్ అంటే గుడిసెలో నివసించేవాడని అర్థం. తర్వాత సంవత్సరాలలో హిట్లర్ తన శత్రువుల చేతిలో ఈ విషయంలో హేళనకు గురయ్యాడు. జర్మనీలో హిట్లర్ ఈ శతాబ్దంలో చేసిన మారణహోమం చరిత్రలో మరువరానిదని చెప్పొచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన హిట్లర్ జర్మనీ ఓటమి వలన అవమానం చెందాడు. పగ తీర్చుకోవాలనే పట్టుదల వహించాడు. యుద్ధానికి ముందే వియన్నా మేయర్ కార్త్లూగ్లేర్ నుంచి సోషలిస్టు భావాలను, జార్జెవాన్ షోవెరర్ నుంచి యూదుల పట్ల ద్వేషాన్ని నేర్చుకున్న హిట్లర్ సైన్యానికి రాజకీయ విద్య గడపాలనే విధానాన్ని లుడిస్ డార్ప్ నుంచి తెలుసుకున్నాడు. 1919లో మ్యూనిచ్ సైన్యానికి రాజకీయ బోధకుడైన హిట్లర్ ఆ సంవత్సరం సెప్టెంబర్లో రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. 1920 ఏప్రిల్లో సైన్యానికి గుడ్ బై చెప్పి పూర్తి రాజకీయవాది అయ్యాడు. హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీలో 1923 నాటికి 4800 మంది సభ్యులు చేరగా అందులో 345 మంది కార్మికులే. 1923 నవంబర్ 8న 3000 మందితో హిట్లర్ బవేరియాలో స్థానిక ప్రభుత్వాధికారులపై దాడి జరిపి నిర్బంధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్టు ప్రకటించాడు. కానీ పోలీసులు కాల్పులు జరిపి హిట్లర్ను నిర్బంధించి జైలు శిక్ష విధించారు. జైల్లో ఉండగా తన భావాల్ని అమలు చేయాల్సిన రీతుల్ని క్రోడీకరించి మైన్ క్యాంప్ అనే గ్రంథాన్ని రాశాడు. 1924 డిసెంబర్ 20న జైలు నుంచి విడుదలైన హిట్లర్ నాజీ భావాలతో విజృంభించాడు. యూదులకు వ్యతిరేక నినాదంతో 1926 నాటికి తన పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన హిట్లర్ ధారాళంగా మాట్లాడి మంచి వక్తగా తన ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేస్తుండేవాడు. 1928 ఎన్నికల్లో హిట్లర్ పార్టీకి 28% మాత్రం ఓట్లే వచ్చాయి. కమ్యూనిస్టులకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి ఏటా నాజీ పార్టీ పెరిగిపోయింది. 1932 నాటికి హిట్లర్ పార్టీలో 8 లక్షల మంది చేరారు. అప్పటికే నిరుద్యోగ సమస్య చూపి హిట్లర్ విద్యార్థుల్ని ఆకర్షించాడు. జాతీయవాద పార్టీ హిట్లర్ను వాడుకుందామని కావలసిన ధనాన్ని సమకూర్చిపెట్టగా అది నాజీలకు తోడ్పడింది. హిట్లర్ వస్తే కాసేపట్లో పడగొట్టి తాము పెత్తనం చేయవచ్చని కమ్యూనిస్టులు, మితవాదులు తప్పుడు అంచనా వేశారు. 1932 ఎన్నికలలో హిట్లర్ నాజీలకు 37.2% ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి నాజీలు, కమ్యూనిస్టులు వీధుల్లో కుక్కల వలె పోట్లాడుకుని జర్మనీ అంతా బీభత్సం గావించారు. ఆ సంవత్సరం నవంబర్లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులకు 100 సీట్లు రాగా మితవాదులు బలపడి 196 సీట్లున్న హిట్లర్కు మరింత బలాన్ని సమకూర్చిపెట్టారు. సంకీర్ణ మంత్రి మండలి ఏర్పడింది. 1933 జనవరి 30వ తేదీన హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడు. 1933 ఫిబ్రవరి 28న పూర్తి హక్కులు తనకు దత్తం చేసుకుంటూ హిట్లర్ ఆర్డినెన్స్ జారీ చేశాడు. అంతేకాక లాంఛనప్రాయంగా ఆఖరిసారి తన ఆర్డినెన్స్ను చర్చకు పెట్టి హిట్లర్ పార్లమెంట్ ఆమోదాన్ని కూడా పొందాడు. అప్పటికే 81 మంది కమ్యూనిస్ట్ సభ్యులు పారిపోవడమో, అరెస్ట్ కావడమో జరిగింది. 441 ఓట్లు హిట్లర్కు రాగా 94 మంది వ్యతిరేకించారు. అప్పటి నుండి కమ్యూనిస్టులను దారుణంగా హతమార్చడం ఆరంభమైంది. కొందరు కమ్యూనిస్టులు బ్రతుకు జీవుడా అని రష్యాలో తలదాచుకోవడానికి వెడితే
ఉరిత్రాడే ఎదురైంది. 1933 జూన్లో నాజీ పార్టీ తప్ప మిగిలిన పార్టీలు నిషేధించారు. కొద్ది వారాల్లోనే హిట్లర్ అనుమతితో గోరింగ్ జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీని తుడిచిపెట్టాడు. 4 విధాలైన రహస్య పోలీస్ కేంద్రాలను హిట్లర్ ఏర్పరిచి ఒకరికి తెలియకుండా మరొకరిని తన దహనకాండకు వాడుకున్నాడు. గోరింగ్, హిమ్లర్ ఇందుకు తోడ్పడ్డారు. దేశమంతటా నిర్బంధ శిబిరాలు వెలిశాయి. హిట్లర్ వాక్యమే చట్టం న్యాయంగా జర్మనీలో 10 ఏళ్ల పాటు ఆటవిక పాలన సాగింది. జడ్జీలను సైతం డిస్మిస్ చేసే అధికారాలను హిట్లర్ సంక్రమింపజేసుకున్నాడు. ప్రజా కోర్టులు పెట్టి అక్కడికక్కడే తీర్పిచ్చే పద్ధతులు ప్రవేశపెట్టాడు. మంత్రిమండలి సమావేశాల్లో నిర్ణయాలన్నీ హిట్లరే తీసుకునేవాడు. హిట్లర్ అధికారంలోకి రాగానే యూదులను ఊచకోత ఆరంభించాడు. కొందరిని దేశం వదిలి పారిపోనిచ్చాడు. వారి ఆస్తుల్ని కొల్లగొట్టడం, స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. పేర్లలో గందరగోళం లేకుండా యూదులందరినీ ఇజ్రాయిలీ అని తెలిసేటట్టు నామకరణం చేయమన్నాడు. 1938 నవంబర్ 8న యూదులను చీల్చి చెండాడాడు. జర్మనీ అధ్యక్షుడు హిండెన్బర్గ్ చనిపోవడంతో హిట్లర్ ఆ అధికారాలు కూడా సంక్రమింపజేసుకున్నాడు. జర్మనీలో ఎవరిని చంపేయాలో ఒక జాబితాను సిద్ధం చేసి హిమ్లర్, హైడ్రిక్లు ఇరువురు హిట్లర్కు సమర్పించారు. పెన్సిల్తో హిట్లర్ గుర్తుపెట్టి వారందరినీ కాల్చి చంపమన్నాడు. ఎప్పటికప్పుడు కాల్చేసిన వారి జాబితాను, ఇంకా కాల్చవలసిన వారి జాబితాను హిట్లర్, గోరింగ్, హిమ్లర్ చూస్తుండేవారు. రాజకీయ శత్రువులందరినీ ముందు హతమార్చారు. పాత కక్షలు తీర్చుకోవడానికి మరికొందరిని మట్టుబెట్టారు. చంపేసిన ప్రముఖులలో బవేరియా ప్రధాని గస్టావ్ వాన్కర్, నాజీ పార్టీలో హిట్లర్ ప్రత్యర్థి గ్రెగారస్ చార్చర్, జనరల్ వాన్ స్లెషర్ అతని భార్య, జనరల్ వాన్ బ్రెడవో క్యాథలిక్ నాయకుడు ఎర్నెస్ట్ క్లాజ్నర్, మరో 150 మంది రాజకీయవాదులను ముందుగా చంపేశారు. జర్మనీలో హిట్లర్ అధికారాలపై జనవాక్య సేకరణ చేస్తే 84.6% అనుకూలంగా వేశారు. జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలోకి పోవటం అక్కడి ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. పోలాండ్ను జయించి వచ్చిన తరువాత ప్రజలు సంతోషంగా స్వాగతాలు పలకలేదు. హిట్లర్ స్వయంగా సర్వ సైన్యాధిపత్యం వహించాడు. మెరుపు దాడులతో యూరప్ను అడలగొట్టిన హిట్లర్ ఫ్రాన్స్పై దాడి జరిపాడు. ఆ దాడిలో 27,000 మంది జర్మన్లు చనిపోగా 1,35,000 మంది ప్రత్యర్థి సైన్యాలు పోయాయి. ఒకవైపు ఇటలీ నియంత ముస్సోలినీతోనూ, మరో ప్రక్క రష్యా నియంత స్టాలిన్తో ఒడంబడికలు చేసుకోగలిగిన హిట్లర్కు పట్టపగ్గా లేకుండా పోయాయి. హంగరీ, రొమేనియా, యుగస్లేవియా, బల్గేరియాలపై హిట్లర్ దాడులు జరిపి విపరీత నష్టాలకు గురిచేశాడు. గ్రీకు, ఉత్తర ఆఫ్రికాలు అచిరకాలంలో జర్మనీకి దాసోహం అయిపోయాయి. 1941 జూన్లో జర్మన్లను ఆక్రమించుకున్న రష్యా భూభాగంలో 5 లక్షల మంది యూదుల్ని కాల్చి చంపారు. యూదు జాతిని నామరూపాలు లేకుండా చేయాలన్న హిట్లర్ ఉత్తర్వులను అనుసరించి ఈ చర్య గైకొన్నారు. వీరితో పాటు రష్యన్లను కూడా చంపారనుకోండి. న్యూరంబర్గ్లో 1941లో 90,000 మంది యూదు పురుష, స్త్రీ, పిల్లలను కాల్చి చంపారు. ఆ తర్వాత రష్యా మేల్కొని జర్మన్ సైన్యాలను తిప్పికొట్టకపోతే ఇంకెలా ఉండేదో. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు జర్మనీపై ఎదురుదాడి జరిపినప్పుడు సుమారు 6 లక్షల మంది జర్మన్లు చనిపోయారని అంచనా. 1939 సెప్టెంబర్ 1న హిట్లర్ ఉత్తర్వుల ఆధారంగా ప్రప్రథమంగా 90,000 మందిని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపారు. 1941 జూలై 31న హిట్లర్ మరో ఉత్తర్వు ఇస్తూ యూదులను తుడిచిపెట్టమన్నాడు. ఎలా చంపాలో ఐక్మస్, హైడ్రిక్ల ఆధ్వర్యాన ఒక చర్చా సదస్సు కూడా జరిగింది. 1941 ఆగస్టులో పట్టుబడిన రష్యా యుద్ధ ఖైదీలను జైక్లాన్ బీతో 500 మందిని చంపారు. పురుగుల నివారణ కంపెనీ డెక్షే ఈ మందును తయారు చేసి గ్యాస్ నిమిత్తం అందించింది. 1942 మార్చి 17న బెల్టక్ శిబిరంలో మూకుమ్మడి హత్యాకాండ ఆరంభమైంది. 15,000 మందిని ఈ శిబిరంలో చంపారు. దాని శక్తి అంతే ఉన్నదట. సోబిబోర్ క్యాంపులో రోజుకి 20,000 మందిని గ్యాస్తో చంపారు. టిబ్లింకా, మెడన క్యాంపులలో 25,000 మంది చొప్పున మరణించారు. ఆఫ్విట్జ్ అన్నిటికంటే పెద్ద మరణాల శిబిరంగా తయారైంది. 1941లో 87 లక్షల యూదులు జర్మనీలో ఉన్నారు. ఇందులో 58 లక్షల మందిని 1945 నాటికి హిట్లర్ చంపించగలిగాడు. పోలాండ్ నుంచి పట్టుబడిన 26 లక్షల మందిని, రష్యా నుండి 7 లక్షల మందిని, రొమేనియా నుంచి అంతే మందిని, హంగరీలో 4 లక్షల మందిని, చెకోస్లోవేకియాలో 2.5 లక్ష, ఫ్రాన్స్లో 1,00,000కు కొంచెం తక్కువ, లాట్వియాలో 70,000, గ్రీస్లో 65,000, అంతే సంఖ్యలో ఆస్ట్రియాలో, యుగస్లేవియాలో 60,000, బల్గేరియాలో 40,000, బెల్జియంలో 28,000, ఇటలీలో
9,000 మంది యూదులను కసిగా హిట్లర్ మట్టుబెట్టించాడు. జర్మనీలో ఈ యూదులను చంపడానికి అనేక కంపెనీలు పోటీపడి శిబిరాలలో గ్యాస్ ఛాంబర్లు ఏర్పరిచి హిట్లర్ దాహాన్ని తీర్చాయి. ఆష్విటస్ శిబిరంలో 20 లక్షల మందిని చంపి ప్రథమ స్థానం తెచ్చుకుంది. యూదులందరినీ చంపాలని హిట్లర్ కోరికే తీరలేదు, ఇంకా మిగిలిపోయారు. ఇందులో ఇంకో గొడవ ఏంటంటే, హిట్లర్కు తెలియకుండా కొందరు యూదుల్ని నిర్బంధ కార్మికులుగా కొన్ని కర్మాగారాలకు హిమ్లర్లను అప్పగించి ఆ విధంగా కొందరు బ్రతికిపోయారు. ప్రతిరోజు రైళ్లలో యూదుల్ని చేరవేసి అందులో అనారోగ్యవంతుల్ని ఏరి ముందుగా గ్యాస్తో చంపేవారు. యూదుల వస్తువులన్నీ ఏరి వేలం వేసేవారు. హిమ్లర్ యూదుల అస్థి పంజరాలలో మేలైనవి ఏరి ప్రదర్శనగా ఎట్టిపెట్టాడు. ఈ మరణ శిబిరాల నుంచి సాధారణంగా ఎవ్వరూ బయటపడలేదు. 1944 ఆగస్టులో 2 యూదులు ఎలాగోలా తప్పించుకున్నారు. యూదులతో పాటు ఇతరులను కూడా ఈ చిత్రహింస గురి చేయడం వలన దారుణం జరిగిపోయింది. యుద్ధపు చివరి రోజుల్లో సోవియట్ రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరంలోని ప్రవేశించగానే హిట్లర్ ఆ ముందు రోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్తో కలిసి ఒక నేలమాళిగలో ఏప్రిల్ 30వ తేదీ 1945 మధ్యాహ్నం 3:30 ఆత్మహత్య చేసుకున్నాడు. చూసారా చివరికి ఎంత ట్రాజడీయో. హిట్లర్ చరిత్ర గురించిన ఆసక్తికరమైనటువంటివి, ఆశ్చర్యంగా ఉన్నటువంటివి, అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇలాంటి అనేక అంశాలు ఘట్టాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహా సూచనని మాకు అందిస్తారు కదా.